హలో పార్థపురం పీపుల్స్, మీరు ఎప్పుడైనా ఒట్టిగడ్డ డ్యామ్ కి వెళ్లారా? ఈ డ్యామ్ వచ్చేసి రావాడ గ్రామం సమీపంలో ఉంటుంది. ఈ డ్యామ్ 1977 ఉమ్మడి 6వ ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంకట్రావు గారి చేతులుగా ప్రారంభించారు. అయితే ఈ డ్యామ్ నుంచి కురుపం, జిఎం వలస మండలాల్లో 38 గ్రామాలను కలుపుకుంటూ 17,000 ఎకరాల వరకు నీటి సప్లై అయితే అందించవచ్చు. అండ్ నేచర్ ని ఇష్టపడే వాళ్ళైతే మాత్రం పక్కా ఒక్కసారి వచ్చి విజిట్ చేయాల్సిందే. డ్యామ్ కూడా పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మధ్యలో చాలా అందంగా అయితే ఉంటుంది. అండ్ అలానే ఈ డ్యామ్ దగ్గర ఒక టెంపుల్ కూడా ఉంటుంది. సండే టైమ్స్ లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. ఈ డ్యామ్ చూడడానికి అంతగా టూరిస్టులు ఎవరూ రావడం లేదు. మన తోటపల్లి డ్యామ్ దగ్గర బోట్ యాక్టివిటీస్ ఎలా అయితే ఉన్నాయో, ఈ డ్యామ్ దగ్గర ఒక బోట్ రైడింగ్ ఓపెన్ చేస్తే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ గా మారుతుందని నా ఒక ఫీలింగ్. మరి మీలో ఎంతమంది ఈ యొక్క డ్యామ్ ని విజిట్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన పేజ్ ని కొంచెం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. హలో పార్థపురం పీపుల్స్, మీరు ఎప్పుడైనా ఒట్టిగడ్డ డ్యామ్ కి వెళ్లారా? ఈ డ్యామ్ వచ్చేసి రావాడ గ్రామం సమీపంలో ఉంటుంది. ఈ డ్యామ్ 1977 ఉమ్మడి 6వ ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంకట్రావు గారి చేతులుగా ప్రారంభించారు. అయితే ఈ డ్యామ్ నుంచి కురుపం, జిఎం వలస మండలాల్లో 38 గ్రామాలను కలుపుకుంటూ 17,000 ఎకరాల వరకు నీటి సప్లై అయితే అందించవచ్చు. అండ్ నేచర్ ని ఇష్టపడే వాళ్ళైతే మాత్రం పక్కా ఒక్కసారి వచ్చి విజిట్ చేయాల్సిందే. డ్యామ్ కూడా పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మధ్యలో చాలా అందంగా అయితే ఉంటుంది. అండ్ అలానే ఈ డ్యామ్ దగ్గర ఒక టెంపుల్ కూడా ఉంటుంది. సండే టైమ్స్ లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేయడానికి ద బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. ఈ డ్యామ్ చూడడానికి అంతగా టూరిస్టులు ఎవరూ రావడం లేదు. మన తోటపల్లి డ్యామ్ దగ్గర బోట్ యాక్టివిటీస్ ఎలా అయితే ఉన్నాయో, ఈ డ్యామ్ దగ్గర ఒక బోట్ రైడింగ్ ఓపెన్ చేస్తే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ గా మారుతుందని నా ఒక ఫీలింగ్. మరి మీలో ఎంతమంది ఈ యొక్క డ్యామ్ ని విజిట్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన పేజ్ ని కొంచెం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.